హాయ్, నేను డాక్టర్ GPV సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు మనం ఒక మెడిసిన్ గురించి మాట్లాడుకుందాము. ఇది మినాక్సిడిల్ అని ఒక మెడిసిన్ ఉంది. దీన్ని ఏంటంటే మన హెయిర్ గ్రోత్కి వాడతారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మెడిసిన్. ఎందుకంటే ఈ టాపిక్ మనకి హెయిర్ ఫాల్ అంటే జుట్టు ఊడిపోవడం, రాలిపోవడం, ఈ బాల్డ్ హెడ్ రావడం, ఇది అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది అందరూ అనుకున్నట్లు ఇదేదో మగవాళ్ళలోనే వస్తుందని అనుకోవద్దండి. ఈ లేడీస్లో కూడా మనకి ఈ బాల్డ్నెస్ అంటే ఏదో మనకి బాల్డ్ హెడ్ వచ్చినట్టు కాకుండా వాళ్ళకి జుట్టు ఎక్కువగా ఊడిపోయి సన్నబడిపోవడం, అంటే హెయిర్ థిక్నెస్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాబ్లము మగవాళ్ళల్లో వస్తుంది, ఆడవాళ్ళల్లో వస్తుంది. మరి దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ఇది రావడానికి గల కారణాలు ఏంటనేది చూస్తే ఎక్కువ శాతం ఏంటంటే దాదాపు 90% బాల్డ్ హెడ్స్ మనం చూసేవి, మనం రెగ్యులర్గా మనం ప్రజల్లో చూసేది ఈ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాం. మగవాళ్ళల్లో వచ్చేది మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఏంటంటే వాళ్ళ సెక్స్ హార్మోన్స్లో మార్పులు రావడం వల్ల ఈ జుట్టు ఊడిపోయి బాల్డ్ హెడ్ రావడానికి అవకాశం ఉంది. సో అదేవిధంగా లేడీస్లో ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాము. ఈ ఫీమేల్ హార్మోన్స్లో తేడాలు రావడం వల్ల వీళ్ళకి ఈ ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ రావడానికి ఛాన్స్ ఉంది. మరి దీన్ని కంప్లీట్గా మనం క్యూర్ చేయొచ్చా అనేది చూస్తే ఈ కంప్లీట్గా క్యూర్ చేయడం అనేది కుదరదు, కానీ దీన్ని అట్లీస్ట్ కంట్రోల్ చేయడానికి ఈ మెడిసిన్స్ వలన, ఈ మెడిసిన్స్ తోటి మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. సరే, ఈ మినాక్సిడిల్ అనే మెడిసిన్ ఎలా పనిచేస్తుంది అది మనకు అర్థం అవ్వాలంటే అసలు మనం హెయిర్ గ్రోత్ అది ఎలా జరుగుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం అన్నమాట. ఇప్పుడు మనకి హెయిర్ గ్రోత్ అనేది నార్మల్గా 3 ఫేజెస్ నుంచి వెళ్తుంది. ఒకటి ఏంటంటే ఎనాజెనిక్ ఫేజు, రెండోది కెటాజెనిక్ ఫేజ్ అంటాము, మూడోది టిలోజెనిక్ ఫేజ్ అంటాము. ఎనాజెనిక్, కెటాజెనిక్ అండ్ టిలోజెనిక్. అది ఏమవుతుందంటే ఈ ఎనాజెనిక్ ఫేజ్లో మన హెయిర్ గ్రో అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. ఇది నార్మల్గా ఏంటంటే ఈ గ్రోత్ ఫేజ్ అప్రాక్సిమేట్గా 2 to 6 years ఉంటుందన్నమాట. అంటే ఈ హెయిర్ గ్రో అవటం కంటిన్యూస్గా పెరగడం అనేది 2 to 6 years ఉంటుంది. దాదాపుగా మనకి ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం ఏదో ఒక టైంలో మనం తీసుకున్నప్పుడు మన హెయిర్ దాదాపు 85 to 90% హెయిర్ ఈ ఎనాజెనిక్ ఫేజ్లో ఉంటుందన్నమాట. ఆ తరువాత ఫేజ్ ఏంటంటే కెటాజెనిక్ ఫేజ్ అంటాము. CATAGENIC, కెటాజెనిక్ ఫేజ్. ఈ కెటాజెనిక్ ఫేజ్లో ఏమవుతుందంటే ఈ హెయిర్ ఫాలికల్ అంటే ఇప్పుడు మనకి స్కిన్ కింద ఉండేది, బయటకు కనిపించేది కాదు, లోపల స్కిన్ కింద ఉండేది. ఆ హెయిర్ ఫాలికల్ మన స్కాల్ప్ నుంచి, మన తల భాగం నుంచి డిటాచ్ అవుతుందన్నమాట. దాన్ని కెటాజెనిక్ ఫేజ్ అంటాము. ఫైనల్ ఫేజ్ టిలోజెనిక్ ఫేజ్. ఆ డిటాచ్ అయిన హెయిర్ ఫాలికల్ అది రాలిపోవడాన్ని మనం టిలోజెనిక్ ఫేజ్ అంటాము. ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు చెప్పిన ఈ మినాక్సిడిల్ అనే మెడిసిన్ ఈ టిలోజెనిక్ ఫేజ్ని షార్టెన్ చేస్తుంది, తగ్గిస్తుంది. దానివల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. రెండోది ఈ ఎనాజెనిక్ ఫేజ్ అంటే గ్రోయింగ్ ఫేజ్, హెయిర్ పెరిగే ఫేజ్ని ప్రొలాంగ్ చేస్తుంది. మనకి లెట్సే హెయిర్ గ్రోత్ ఒక 2 years వస్తుంది అనుకుందాము. ఈ 2 years వచ్చేది 2.5 years అంటే ఈ గ్రోత్ ఫేజ్ని పెంచుతుంది, ఈ జుట్టు రాలిపోయే ఫేజ్ని తగ్గిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ మినాక్సిడిల్ అనే మెడిసిన్ పనిచేస్తుంది. ఇది అసలు ఏంటి మెడిసిన్ అని చూస్తే ఇది యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడో 1970sలోనే ఈ మెడిసిన్ని కనుక్కున్నారు. కానీ ఈ మెడిసిన్ కనుక్కున్న పర్పస్ ఏంటంటే ఇది బీపీని తగ్గిస్తానికి ఫస్ట్ కనుక్కున్న మెడిసిన్ అనమాట. అంటే ఇది బీపీ మెడిసిన్ యాక్చువల్గా. కానీ డాక్టర్స్ ఏమి నోటీస్ చేశారంటే ఈ మెడిసిన్స్ వాడే వాళ్ళల్లో హైపర్ ట్రైకోసిస్ అంటే హెయిర్ ఎక్కువగా పెరుగుతుందని గమనించారనమాట. సో గమనించి దానికి ఈ బాల్డ్నెస్కి అంటే ఈ హెయిర్ ఫాల్కి వాడడం
మొదలుపెట్టారు. సో ఇనీషియల్గా అది బీపీకి కనుక్కున్న మెడిసిన్, కానీ నవ్వు అది ఇప్పుడు ఈ ఈ హెయిర్ ఫాల్కి వాడుతున్నారు అన్నమాట. సరే, దీన్ని నిజంగా మనకి ఎఫ్డిఏ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ యుఎస్లో ఉండేది. ఇది ఏదైనా మెడిసిన్ అది అప్రూవ్ చేయాలి అంటే యుఎస్లో మనకు అందుబాటులో ఉండాలంటే. ఈ ఎఫ్డిఏ ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఈ టాపికల్ మినాక్సిడిల్ని అప్రూవ్ చేసింది హెయిర్ ఫాల్కి. టాపికల్ అంటే మనం ఇక్కడ అప్లై చేసుకోవడానికి మాత్రమే, పైన చర్మం మీద అప్లై చేసుకోవడానికే. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి మినాక్సిడిల్ టాబ్లెట్ ఫామ్లో కూడా అందుబాటులో ఉంది, అంటే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. ఈ సొల్యూషన్ మనం ఇక్కడ స్కిన్ మీద రాసుకోవడానికి సొల్యూషన్ కూడా అందుబాటులో ఉన్నది. ఎఫ్డిఏ వాళ్ళు ఓన్లీ ఈ సొల్యూషను స్కిన్ మీద రాసుకోవడానికి దాన్ని మాత్రమే ఈ హెయిర్ ఫాల్ ప్రివెన్షన్ కానీ హెయిర్ గ్రోత్కి కానీ అప్రూవ్ చేశారు, టాబ్లెట్ కాదు. సో మీరు ఏదైనా హెయిర్ గ్రోత్కి మెడిసిన్ వాడాలి అంటే ఓన్లీ ఈ సొల్యూషన్ మాత్రమే వాడాలి. సరే, ఈ సొల్యూషన్ని మీరు ఎలా అప్లై చేస్తారు ఏంటి అనేది చూస్తే దీనికి రోజుకి 2 సార్లు, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మన స్కాల్ప్ మీద మనకి ఎక్కడ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, లేకపోతే ఎక్కడైనా ఈ బాల్డ్ హెడ్ ప్యాటర్న్ ఎక్కువగా కనిపిస్తుంది, అంటే జుట్టు ఎక్కువగా ఏ ఏరియాలో ఊడిపోతుంది అనే ఏరియాలో మనం అప్లై చేసి ఈ సొల్యూషన్ని కొంచెం మసాజ్ లాగా చేసి అది డ్రై అయిన దాకా వెయిట్ చేయాలన్నమాట. అలా రోజుకి 2 సార్లు మార్నింగ్ ఈవినింగ్ అప్లై చేస్తే దానివల్ల ఉపయోగం ఉండటానికి అవకాశాలు ఉంటాయి. సరే, ఇది ఎన్నాళ్ళు పడుతుంది? ఇప్పుడు నేను అప్లై చేయడం మొదలుపెట్టాను, నాకు వెంటనే దీనివల్ల ఉపయోగం తెలుస్తుందా అంటే మనకి వెంటనే దీనివల్ల ఉపయోగం ఏమీ తెలియదండి. దీని బెనిఫిట్ మనకి తెలియాలి అని అంటే మినిమం 3 నుంచి 6 నెలల పాటు దీన్ని రెగ్యులర్గా అప్లై చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో మీరు ఏదో ఒక 1 మంత్ దీన్ని అప్లై చేసి బెనిఫిట్ వస్తుందని అయితే అనుకోవద్దు. సరే, నేను ఒక 6 మంత్స్ వాడాను, ఆ తర్వాత డిస్కంటిన్యూ అయితే ఏం జరుగుతుంది అనేది చూస్తే, డిస్కంటిన్యూ చేస్తే నేను ఇందాక ఈ హెయిర్ గ్రోత్ సైకిల్ గురించి చెప్పాను, ఈ ఫేజెస్లో ఇది ఎలా చేస్తుంది అనేది. సో ఇది మనం ఈ వాడటం మానేస్తే ఈ హెయిర్ ఓల్డ్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతుంది. అంటే దీనివలన ఎఫెక్ట్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ దాని యథాస్థితికి హెయిర్ గ్రోత్ సైకిల్లో యథాస్థితికి వెళ్ళిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మళ్ళీ అదివరకు ఎట్లా హెయిర్ ఫాల్ ఉందో అలా రావడానికి అవకాశం ఉంది. సో కంటిన్యూస్గా దీన్ని వాడటం మంచిది. ఇది లాంగర్ టర్మ్ వాడడం వలన దీనివల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ చెప్పుకోదగిన సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. సో హెయిర్ ఫాల్ ఉన్నది, ఈ బాల్డ్ హెడ్ వస్తుంది అనుకున్న వాళ్ళల్లో ఈ మినాక్సిడిల్ ఉపయోగపడటానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా రెండోది, దీనివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా ఉన్నాయంటే ఈ టాపికల్ అప్లికేషన్, అంటే మన చర్మం మీద చేసుకునే దానికి చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే ఇది చాలా సేఫ్ మెడిసిన్ అనమాట, ఎక్కువ కాలం వాడడానికి. దీనికి ఏదన్నా వస్తే అక్కడ మనం అప్లై చేసిన ఏరియాలో ఏదైనా ఇరిటేషన్, అంటే అక్కడ ఏదైనా ఇరిటేషన్ ఉన్న ఫీలింగ్ కానీ, ఇచ్చింగ్ అంటే మనకి దురద పుట్టడం కానీ ఏదైనా ఉంటే ఉండొచ్చు. అంతేగాని దీనివల్ల మనకి భయపడే సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది ఉండదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు మినాక్సిడిల్ వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంతమందిలో నోటీస్ చేసిన ఫినామినన్ ఏంటంటే, కొంతమందికి జుట్టు ఇంకొంచెం ఎక్కువగా రాలడానికి అవకాశం ఉంటుంది ఇనీషియల్ స్టేజెస్లో. అయినా భయపడకుండా దాన్ని కంటిన్యూ చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో నేను చెప్పాను కదండి, మినిమం 3 to 6 months. సో మినాక్సిడిల్ అంటే మీరు ఒకవేళ వాడాలంటే డెఫినెట్గా మీరు మీ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని మాత్రమే వాడండి. ఏదో ఈ వీడియో చూసి మనం వాడేద్దామని చెప్పి అనుకోవద్దు. కానీ మనకి హెయిర్ ఫాల్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న వాటిల్లో ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ ఈ మినాక్సిడిల్ అండి.